రిషికి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా తన ఇంటికి వస్తాడు. బెడ్ పైన ఒక్కడే కూర్చొని దిగులుగా కుమిలిపోతూ ఉంటాడు. రిషి మనసంతా భారంగా ఉంది. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. శృతి నిర్ణయం రిషి జీర్ణించుకోలేకపోతున్నాడు. నరేష్ ఇంట్లో సితార సంతోషానికి అవధులు లేవు. స్నేహ ఇంట్లో కూడా అంతే సంతోషం. శృతిలో మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. రిషికి నిద్ర పట్టక 2 పెగ్గులు వేస్తాడు. తనలో బాధ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంతలో నందన్ ఫోన్ చేస్తాడు. రిషి బావ. హలో రిషి, ఎలా ఉన్నావు? ఏంటి 5 డేస్ నుంచి ఫోన్ చేయలేదు అని అడుగుతాడు. రిషి అదేం లేదు బావా, ఐఆమ్ ఫైన్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. నందన్ రీతితో రిషి ఎందుకో డల్గా ఉన్నాడు అని చెప్తాడు. వాడు ఈ మధ్య ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడని, రండి పడుకోండి అని అంటుంది రితి. రేపు ఆఫీస్ పని అయిపోగానే రిషి వద్దకు వెళ్దాం, లగేజ్ సర్దు అంటాడు నందన్. మరుసటి రోజు సితార అందరూ త్వరగా రెడీ అవ్వండి, మనం ఈరోజు షాపింగ్కి వెళ్దాం అని అంటుంది. లక్కీ అత్త ఏంటి, ఏమైనా స్పెషలా అని అడుగుతుంది. అప్పుడు సితార అవునే చాలా స్పెషల్, రేపు శృతికి ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. ఈ మాట వినగానే శృతి ఫేస్ అంతా డల్ అయిపోతుంది. నరేష్ షాక్ అయి ఏంటి రేపే ఎంగేజ్మెంటా, ఇంత త్వరగా ఏంటి అక్క అని అడుగుతాడు. సితార అవును రేపే ఎంగేజ్మెంట్, ముందు వెళ్ళండి, తయారవ్వండి, షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అంటుంది. రాత్రంతా నిద్ర లేక రిషి కాస్త ఆలస్యంగా లేస్తాడు. లేవగానే ఫ్రెషప్ అయి ఈరోజు ఎలాగైనా సరే శృతితో మాట్లాడాలి, అసలు ఎలా ఒప్పుకుంటుంది అంటూ శృతిని కలవడానికి ఇంటివైపు వెళ్తాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది అని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో అంతా ఒక చోట అసెంబ్లీ అయి ఉంటారు. అంతా క్లాప్స్ కొడుతూ అజిత్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. స్నేహ రిషిని చూసి రిషిని పలకరించడానికి ట్రై చేస్తూ ఉంటే రిషి మాత్రం శృతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ప్రియా రిషికి ఎదురుపడి రిషి సార్, ఏంటి నేను వింటుంది నిజమేనా, అజిత్ సార్కి శృతికి పెళ్ళా అని అడుగుతుంది. రిషి ముందు శృతి ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. శృతి మేడం ఆఫీస్కి రాలేదు అని అంటుంది ప్రియా. రిషి విసుగుతో ఎక్కడికి వెళ్ళింది ఈ శృతి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రియా రిషి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ పాపం రిషి సార్, శృతి మేడం ఈ పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండాల్సింది అని గొనుక్కుంటూ ఇటు తిరుగుతుంది. ఇంకేముంది, ఎదురుగా స్నేహ ఉంటుంది. మేడం మీరా అంటూ తడబడుతుంది ప్రియా. స్నేహ ఏమన్నావు, శృతి పెళ్ళికి ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదా, ఎందుకు అని అడుగుతుంది. ప్రియా అదేం లేదు మేడం, నేనేదో అలా అనేశాను అని అంటుంటే స్నేహ డోంట్ యాక్ట్ స్మార్ట్ ప్రియా, రిషి కూడా అలా వచ్చి అలా వెళ్ళాడు, నా ఫోన్ కూడా రిసీవ్ చేయలేదు, నిజం చెప్పు లేకపోతే నిన్ను జాబ్లో నుంచి తీసేస్తా అని చెప్తుంది. అందుకు ప్రియా భయపడిపోయి మేడం అది రిషి సార్ శృతి మేడంని లవ్ చేస్తున్నారు అని చెప్తుంది. స్నేహ షాక్ అయి వాట్, ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది. అప్పుడు ప్రియా వెంటనే నో మేడం, ఓన్లీ రిషి సార్ మాత్రమే, వన్ సైడ్ లవ్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శృతి మేడంని డీప్గా లవ్ చేస్తున్నారు అంతే మేడం అని చెప్తుంది. సరే నువ్వెళ్ళు అంటుంది స్నేహ. ఇదంతా అజిత్ కూడా వింటాడు. అజిత్ సీరియస్గా క్యాబిన్లోకి వెళ్తాడు. స్నేహ కూడా అజిత్ వెనకాలే వెళ్తుంది. వాట్ అక్క ఇదంతా, ఆ రిషి అని అంటుంటే స్నేహ కూల్ అజిత్, నువ్వు కూడా విన్నావుగా, ఎందుకంత టెన్షన్ అని చెప్తుంది. అప్పుడు అజిత్ టెన్షన్ కాదు అక్క, అయినా హౌ డేర్ హిమ్ శృతిని లవ్ చేయడానికి అంటూ కోపంతో రగిలిపోతాడు. రిషి శృతికి ఫోన్ చేస్తాడు. కానీ శృతి చూసుకోదు. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి ఉంటుంది. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని శృతి వాళ్ళు బయటకు వస్తుంటే లక్కీ తన ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి శృతిని అడిగి ఫోన్ కాల్ చేద్దామని చూస్తే ఫోన్లో రిషివి చాలా మిస్ కాల్స్ చూసి పక్కకు వచ్చి రిషికి ఫోన్ చేస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి శృతి ఎక్కడికెళ్ళావు, నీతో మాట్లాడాలి అంటుండగా లక్కీ మాట్లాడుతూ రిషి నేను లక్కీని, మేమంతా షాపింగ్లో ఉన్నాం, అక్క ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నీకు తెలుసా రిషి రేపు అక్కకు ఎంగేజ్మెంట్ అంట అజిత్తో అని చెప్తుంది. ఏంటి రేపా, ఇంత తొందరగానా, అసలు శృతి ఎక్కడుంది, నువ్వు ఒకసారి శృతికి ఫోన్ ఇవ్వు, ఇంతకీ తను ఎక్కడుంది అని అడుగుతాడు. రిషి మేమంతా ఇంటికి వెళ్తున్నాం, అక్కకి ఫోన్ ఇవ్వలేను, అత్తయ్య అక్క పక్కనే ఉంది అని లక్కీ చెప్తుంది. అప్పుడు రిషి లక్కీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి ప్లీజ్,
నువ్వు మీ అక్కని పిలుచుకొని కేఎఫ్సి రెస్టారెంట్కి రా, ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చెయ్యి అని అంటాడు. లక్కీ ఓకే అంటుంది. తర్వాత లక్కీ సితారాతో, అత్తయ్య మీరు వెళ్ళండి, నేను అక్క కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాలి, అక్కడ నేను కేఎఫ్సి రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్తుంది. శృతి ఎందుకే, మీ నాన్నని పిలుచుకెళ్ళు అంటుంది రాజీ. అప్పుడు లక్కీ, అమ్మ నాన్న వస్తే తొందర చేస్తూ ఉంటారు, అక్కడ నేనేమి తినలేను, ఏం వద్దులే నాకేం చికెన్ వద్దు అంటూ ఏడుపు మొహం పెడుతుంది. అందుకు సితారా నవ్వి, దాని నాటకాలు చూడు, ఆపవే నీ నాటకాలు, శృతి మీరు వెళ్ళండి, ఇద్దరూ తొందరగా వచ్చేయండి అంటూ కార్లో వెళ్ళిపోతారు. శృతి లక్కీ రెస్టారెంట్కి చేరుకోగానే రిషి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. రిషి శృతి వాళ్ళని చూసి శృతి అని పిలుస్తాడు. శృతి రిషిని చూసి మొహం తిప్పుకొని రిషిని అవాయిడ్ చేస్తుంది. దాంతో రిషికి ఒళ్ళు మండి ఫాస్ట్గా వెళ్ళి శృతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి రిషి ఇది అని అంటుంది శృతి. రిషి తన డ్రైవర్ని పిలుస్తూ పాకెట్లో నుంచి మనీ తీసి ఇస్తూ లక్కీకి ఏం కావాలో అవి కొనివ్వమంటూ ఇద్దరిని పైన ఉన్న రెస్టారెంట్కి పంపిస్తాడు. ఇక శృతిని లిఫ్ట్ పక్కన ఉన్న గోడ వైపుకి తీసుకెళ్తాడు. రిషి నా చేయి వదులు, ఏం చేస్తున్నావు నువ్వు, వదులు అంటూ చేయి విడిపించుకుంటుంది. కోపం బాధ నిండిన గొంతుతో రిషి, నువ్వేం చేస్తున్నావు శృతి, ఎలా అజిత్తో పెళ్ళికి ఒప్పుకున్నావు, ఒక్క నిమిషం కూడా నా గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు శృతి, నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు రిషి, నాకు నచ్చే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను చాలా అంటూ తన నుంచి దూరంగా వెళ్తుంది. రిషి కోపంతో వెళ్తున్న శృతిని తన వైపుకు లాగుకుంటూ, ఏం నచ్చింది వాడిలో నీకు అంటూ కోపంగా అడుగుతాడు. అప్పుడు శృతి, అన్నీ నచ్చాయి, మంచివాడు, డబ్బు ఉందన్న అహంకారం లేదు, నా వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తాడు, నా కట్టుబాట్లను ఇష్టపడతాడు, ముఖ్యంగా 10 మందిలో నన్ను గౌరవిస్తాడు, ఇవి చాలావా రిషి అంటుంది లోపల ఉన్న బాధనంతా బయట పెడుతూ. అప్పుడు రిషి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఒప్పుకుంటున్నా, కానీ నా తప్పు తెలుసుకున్నాను, నువ్వే అన్నావు ఆ రోజు నేను తాగి ఏదేదో అన్నానని, కానీ ఐ స్వేర్ శృతి ఎప్పుడు నిన్ను ఎవరి ముందర తక్కువ చేయలేదు, అయినా మన పెళ్ళి ఆ దేవుడు నిర్ణయించింది అని చెప్తాడు. శృతి, ఏ పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు రిషి, ఓహో పెళ్ళైన నెలకే విడాకులు తీసుకున్నామే అదేనా, అందరి ముందు మీ అక్క నా మెడలో తాళి తీసి ఇవ్వమన్నప్పుడు సైలెంట్గా ఉండిపోయావే, అప్పుడు గుర్తుకు రాలేదా నేను నీ భార్య అని అడుగుతుంది. అప్పుడు రిషి, శృతి ఆ రోజు చేసిన పొరపాటుకు ఈ రోజు వరకు నరకం అనుభవిస్తున్నా, అదే పొరపాటు నిన్ను చేయొద్దు అంటున్నా, తొందరపడి ఒప్పుకున్న ఈ పెళ్ళిని క్యాన్సిల్ చెయ్యి, ఇంకా నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, కానీ నాతో ఉన్నది కేవలం నీ మీద ప్రేమ మాత్రమే అని చెప్తాడు. అప్పుడు శృతి, ఇక ఆపుతావా రిషి నీ ప్రేమ గోల, అప్పుడు ఎవరినో ప్రేమించావనేగా విడాకులు కూడా తీసుకున్నావు, ఏమైపోయింది ఆ ప్రేమ, ఇప్పుడు ప్రేమ అంటూ నా వెంట పడుతూనే లిఫ్ట్లో రొమాన్స్లు అంటూ కోపంగా రిషి వైపు చూస్తుంది. లిఫ్ట్లో రొమాన్స్ అనగానే రిషి, ఇదే నీ ప్రాబ్లం శృతి, ఏం చూసావో అదే నిజం అనుకుంటావు, అంతకుముందు ఏం జరిగిందో ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు ఆలోచించవు, ఇక నిషా నా గర్ల్ఫ్రెండే, తనతో పార్టీలంటూ పబ్బులంటూ తిరిగాను, కానీ నాకెప్పుడు తన పైన ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు, అండ్ నేను ఎప్పుడూ తనని ప్రేమించలేదు కూడా, నిజమైన ప్రేమ అంటే ఏంటో నువ్వు నా జీవితంలోకి వచ్చాకే తెలిసింది, బిలీవ్ మీ శృతి అంటూ తన వైపు చూస్తూ, నా కళ్ళల్లోకి చూసి చెప్పు శృతి, నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడుగుతాడు. శృతి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండి తర్వాత లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. ఇక రిషి సహనం కోల్పోయి, నీకు ఇంకా ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ మెంటల్, నాకు నువ్వంటే పిచ్చి అంటూ తనకు దగ్గరగా వచ్చి, నీకు ఇలా చెప్తే అర్థం కాదు అంటూ శృతిని బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. రిషి ఏం చేస్తున్నావు, లీవ్ మీ అంటూ శృతి అరుస్తుంది. కానీ రిషి శృతి 2 చేతులని తన చేత్తో అదిమి శృతిని గోడకు ఆనించి శృతి కదలడానికి వీలు లేకుండా చేసి ముందుకు వంగుతాడు కిస్ చేయడానికి. ఇంతలో లక్కీ వచ్చి, అక్క వెళ్దామా అంటూ పిలుస్తుంది. అంతే, రిషి శృతి చేతులని వదిలేస్తాడు. శృతి ఫోర్స్తో రిషిని తోసేసి అక్కడి నుంచి లక్కీతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. రిషికి శృతిని ఎలా ఒప్పించాలో అర్థం కాక కోపంతో తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు.